హాయ్. ఇవి తెలుగు సంవత్సరాలు 60. మనకు తెలుసు కదా, 60 ఉంటాయి తెలుగు సంవత్సరాన్ని. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువధాత, ఇలా మనం చదువుకున్నవే ఇవన్నీ. అవి 60 ఉంటాయి. ఇవి వేమన పద్యాలు. ఈ వేమన పద్యాలు కానీ, ఈ 60 తెలుగు సంవత్సరాలు కానీ మన పిల్లలకైతే తెలియదు కదా. ఈ వేసవకాలం ఇంత ఎండల్లో పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఇలాంటివి నేర్పిస్తే బాగుంటుంది కదా. అలాగే గణేష అష్టోత్తర శతనామావళి, ఇవి 108 నామాలు కదా. మనం వినాయక చవితికి, గణేష్ పూజలో మనం ఇవన్నీ చదువుతాం. అలాగే పిల్లలు కూడా ఇవి కంఠతా పట్టేస్తే వాళ్ళకి తెలుగు వచ్చినట్టు ఉంటుంది, నోరు తిరుగుతుంది, మనకి టైంపాస్ అవుతుంది, వేసవకాలం ఎండలో ఆడుకోకుండా ఉండొచ్చు. అలాగే నేను హిందీ కూడా రాశాను అనమాట. హిందీ నంబర్స్ మనందరికీ హిందీ ఇంగ్లీష్లోనే చెప్తాం, కానీ మన సైడ్ నార్త్ సైడ్ వెళితే హిందీలోనే చెప్పాలి. ఇదిగో ఇక్కావన్, బావన్, ఇలాంటివన్నీ ఇవి మనకి రావు కదా. అందుకని అవి కూడా ఒక 2 పేపర్స్లో రాసి ఇలా లామినేట్ చేయించాను. ఇవన్నీ పిల్లలకి లామినేట్ చేయించి ముందు పెడితే పేపర్ పాడవదు, వాళ్ళకి అవన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.